హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా వార్నింగ్ ఇచ్చారా? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? మరి నిజంగా వార్నింగ్ ఇస్తే ఏ విషయంలో ఇచ్చి ఉండాలి సార్? మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఒక స్వీట్ వార్నింగా లేదా స్మాల్ వార్నింగా ఇలాగా ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఒకవేళ ఇచ్చాడా లేదో తెలియదు. ఇచ్చి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నాగబాబు మొన్న పిఠాపురంలో జయకేతనం పేరుతో జనసేన 12వ ఆవిర్భావ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకు వేరే ఎవరు కారణం కాదు. పవన్ కళ్యాణ్ గెలుపుకి 2 ఫ్యాక్టర్సే కారణం. ఒకటేమో పవన్ కళ్యాణ్, రెండోదేమో ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. సో ఈ 2 ఫ్యాక్టర్సే కారణం. ఎవరైనా మేము దోహదపడ్డాము అనుకుంటే అది వాళ్ళ కర్మ అని ఆయన మాట్లాడాడు. ఇక్కడ ఆయన మాటల్లో ప్రధానంగా 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో వర్మన్ గురించి కర్మ అని వాడడంలో ఆయన వర్మని ధ్వనించాలనే ఉద్దేశంతోనే ఆయన వాడాడు, లేకపోతే అది వేరే పదం వాడుండొచ్చు. నాగబాబు మామూలుగానే పోస్టులంతా కూడా అతి తెలివిగా పెట్టడానికి ట్రై చేస్తాడు. ఆయన రైమింగ్ కానీ కొటేషన్లు ఇవ్వడం కానీ అదంతా ప్లాన్ చేసుకొని చెప్తాడనమాట నాగబాబు. సో ఒక రకమైన సెటైర్ ఖచ్చితంగా ఉంటుంది, అతి తెలివి, ఈ 2 ఉంటాయి నాగబాబు పోస్టులో. సో దీంట్లో కూడా అదే పదం వాడాడు. ఎవరైతే దోహదం చేసుంటే, అంటే అర్థమైంది దోహదం కూడా ఎవరు చేయలే ఈయన గెలుపుకి, పవన్ కళ్యాణ్ గెలుపుకి వర్మ కానీ తెలుగుదేశం కానీ దోహదం చేయలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాడు, జనసేన వల్ల గెలిచాడు అనేది ఆయన చెప్పిన ఇది. కనీసం వర్మ వరకే వదులున్నా తెలుగుదేశం కూడా హెల్ప్ అయింది. అట్లా కాకుండా వ్యక్తులు ఎవరైనా మేమే చేసాం అనుకుంటే అది వాళ్ళ కర్మాన్ని కానీ చెప్పుంటే ఆయన వర్మను ఉద్దేశించి చెప్పాడు అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పేరు ఎక్కడెత్తలేదు, తెలుగుదేశం గెలిపించిన దానికి దోహదపడిందని కూడా ఆయన చెప్పలేదు. క్లియర్గా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, తెలుగుదేశం కానీ వర్మ కానీ పవన్ గెలుపు కారణం కాదు అని ఆయన డిక్లేర్ చేశాడు. సో అది తెలుగుదేశం వాళ్ళని బాగా హర్ట్ చేసింది. ఎందుకంటే అది ఫ్యాక్చువల్ ఇది కూడా కాదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలుగుదేశం లేకపోతే అక్కడ గెలుపు సాధ్యమయ్యేది కాదు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ తన పిఠాపురం మీద ఫోకస్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబుతో ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టడం, పవన్ కళ్యాణ్ తిరగడం విస్తృతంగా. చాలాసార్లు చంద్రబాబు ఇచ్చే హామీలు నమ్మరు అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే, నేను హామీ నేనున్నా గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇవ్వడం, దానివల్ల కూడా ప్రజలు నమ్మారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈసారి అమలవుతాయేమో, జగన్ కంటే ఎక్కువ ఇస్తాడేమో చంద్రబాబు అని ఆశపడ్డారు. అందులో వాస్తవం. అలాగే జగన్ని అటాక్ చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా చేయగలిగాడు. ఇవన్నీ పనిచేసే. అట్లాగే పవన్ కళ్యాణ్కి వచ్చిన 6.8% ఓట్లు కూడా ఇటుపడడం వల్ల కూడా ఆల్రెడీ తెలుగుదేశానికి చంద్రబాబుకు ఉన్న 40% ఓట్ షేర్కి అదనంగా ఇటు బీజేపీ పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ కలవడం వల్ల కూడా జగన్ని ఓడించగలిగారు. లేకపోతే 40% ఓట్లు వచ్చిన జగన్కి 12 సీట్లు రావడం విచిత్రమైన విషయం. సో రెండోది పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ 100%. అంటే 21 మంది నిలబెడితే 21 మంది, అటు 2 ఎంపీలు నిలబడితే 2. సో మొత్తంగా 23 మంది ప్రజాప్రతినిధులు నిలబడితే 23 మంది గెలవడం అనేది పవన్ కళ్యాణ్కి కారణం ఏంటి? చంద్రబాబు లేదా తెలుగుదేశం ఓట్ షేరు అటు కన్వర్ట్ కాకపోతే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఇప్పటివరకు గెలవలేదు కదా. 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తను కూడా గెలవలేదు. ఒకే ఒక్కడు గెలిచారు, అతను కూడా పోయి వైసీపీలో చేరాడు. అంటే ఇప్పటి వరకు జనసేనకి ప్రాపర్గా ఎమ్మెల్యేనే 10 ఏళ్ళుగా లేరు. స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. అంతకుముందు వాళ్ళన్న కనీసం ఒక చోట గెలిస్తే ఇతను 2 చోట్ల ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, తెలుగుదేశం లేదా కొన్ని చోట్ల బీజేపీ హెల్ప్ లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా గెలిచేవాడు కాదు. అసలు పవన్ కళ్యాణ్ జనసేనలో నిలబడిన చాలామంది తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం నుంచి అటు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళే గెలిచారు తప్ప పవన్ కళ్యాణ్కి అంత నాయకత్వం కూడా లేదు అసలు.
సో పట్టుమని 4 పేర్లు చెప్పమంటే జనసేన స్టేట్ వైడ్ లీడర్స్ ఎవరు అని చెప్పమంటే చెప్పలేని పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. అంత బలహీనంగా జనసేన ఆర్గనైజేషనల్ పరంగా ఉంది.